గురుగారు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ఏలినాడు శని రెండవ భాగం వెళ్ళి మూడవ భాగం స్టార్ట్ అవుతుంది. మూడవ భాగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చి 29వ తేదీ షడ్గ్రహ కూటమితో స్టార్ట్ అయిపోతుంది. తెల్లవారంగానే 30వ తారీఖు విశ్వాస ఉగాది వస్తుంది. ఏ ఉగాది వచ్చినా ఏ కూటమిని వచ్చినా కుంభరాశి వారు ఒక్కోసారి మీసం మెలేస్తుంటారు. అయ్యా నేను చెప్పింది అంటే కుంభరాశి వారు మీరు మీసం మెలేయండి, కానీ మీరు ఇంట్లో కూర్చొని అద్దం నిలబడి మీసం మెలేయండి. బాహాటంగా అందరితో వద్దు. లేదా అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ హావభావాలన్నీ కూడా ఇంట్లో ఉన్న మిర్రర్ ముందు కూర్చొని చేస్తున్నట్టే మీకు పరోక్షంగా డెవలప్ అవుతుంది. బెడ్రూమ్లో కూర్చోండి, తలుపేసుకోండి, వంట కూర్చోండి, తిప్పండి. ఎప్పుడైనా ఆగస్టు నెల చివరి లోపల, జనవరి నుంచి ఆగస్టు నెల దాకా 8 నెలల లోపల పగలు తిప్పినా రాత్రి తిప్పినా ఎప్పుడు తిప్పినా మీ అంతటా మీరు నన్ను మించిన వారు లేరు అని మీరు అనుకుంటుండండి. అంతే తప్ప బయట బాహాట ప్రపంచంలోకి వచ్చి నన్ను మించిన వారు లేరు, నేనే నెంబర్ 1 అని అనుకోమన్న సిద్ధాంతికారం మొత్తం మీ మనసులోనే అనుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసిన కారణంగా కుంభరాశి వారికి చిన్నపాటి శస్త్రచికిత్స లాంటివి ఉంటాయి కదా, అది డాక్టర్ గారు చెప్పారనుకో మీరు భయపడొద్దు, వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకోండి. ఆ శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా పరోక్షంగా డెవలప్మెంట్స్ వస్తాయి. కనుక ఈ ప్రకారంగా మీరు మీసం వేసి చిటికలు వేస్తున్న కారణంగా మీకు మనోధైర్యం కూడా పెరుగుతుంది. మనోధైర్యం పెరిగి కొంత ఆగిపోయినటువంటి క్రతువులపైన ఇంట్రెస్ట్ కలుగుతుంది, పరోక్షంగా వస్తుంది. కనుక వీరు కూడా జనవరి 25వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించినంత 5 గ్రహాలు ఆకాశంలో కనపడతాయి. కనుక 5 గ్రహాలను చూసి చక్కగా నానిన శనగల్ని ముందు రోజు నానబెట్టుకోండి, లేదా ఉదయాన్నే నానబెట్టండి. అవి ఒక పావు పిడికెడు పట్టుకొని 5 గ్రహాలను చూడండి. జనవరి 3వ తేదీ శుక్రుడు దర్శించండి. ఫిబ్రవరి నెల 1వ దర్శించండి. చక్కగా ఈ ప్రకారంగా చేస్తుంటే, గ్రహ దర్శనం చేస్తుంటే కుంభరాశి వారికి అనుకోకుండా మూలన పడినటువంటి కార్యక్రమాలకి ఇంకా కార్యక్రమం వదిలేసుకుంటారు. అలాంటి వాటికి కూడా కాళ్ళు వస్తాయి, కాళ్ళు వచ్చుకుని డెవలప్మెంట్స్ వస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ అమావాస్య రోజుల్లో మాత్రం కుంభరాశి జాతకులు కొంచెం కోపతాపాలకు దూరంగా ఉండాలి. 2025లో అన్ని అమావాస్యలు అక్కర్లా, జనవరి దగ్గర నుంచి కేవలం ఆగస్టు దాకా వచ్చేటువంటి అన్ని అమావాస్యల్లో అమావాస్య తిథి ప్రారంభం నుంచి అమావాస్య తిథి వెళ్ళేంత వరకు కోపతాపాలకు దూరంగా ఉంటే చక్కగా అనుకో.